ప్రైవేట్ ఎంప్లాయీస్ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే చాలామంది ఎక్కువ శాతం కుర్చీలో కూర్చుని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళైతే అలానే కుర్చీలో కూర్చొని సంతకాలు పెడుతూ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళైతే మోస్ట్లీ ల్యాప్టాప్ ముందు కూర్చొని 8 గంటలు 10 గంటలు కుర్చీలో అలా అతుక్కుపోయి కూర్చుంటారు. 3 పూట్ల తింటాం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఇలా 8 గంటలు కుర్చీలో కూర్చునే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. ఇట్స్ అ వార్నింగ్. సైలెంట్గా మనల్ని కిల్ చేస్తుంది ఇలా కుర్చీలో కూర్చోవడం అనేది. కుర్చీలో కూర్చునే వాళ్ళకి త్వరగా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కుర్చీలో కూర్చునే వాళ్ళకి త్వరగా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కుర్చీలో అదే పనిగా కూర్చొని మళ్ళీ తింటూనే ఉంటాం, 3 పూట్ల తిని కుర్చీలో కూర్చుంటాం. ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం హ్యావ్ సమ్ కాన్షియస్ నాలెడ్జ్ అబౌట్ యువర్ హెల్త్. చెక్ యువర్ బాడీ, చెక్ యువర్ హెల్త్. నేను 8 గంటలు కంపల్సరీగా ఆఫీస్ కుర్చీలో కూర్చోవాలి అని అంటే మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. అలారం పెట్టుకోండి. ప్రతి గంటకి కుర్చీలో నుంచి లేచి ఒక 5 నిమిషాలు నడవడానికి ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వాటర్ని, ఒక గ్లాస్ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్గా. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, కాఫీలు, టీలు తగ్గించండి. 8 గంటలు కంటిన్యూస్గా కూర్చోవడం అంటే హార్ట్కి చాలా ప్రాబ్లం అట. మన కడుపులో డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుందట. మెటాబాలజం అంటారనమాట. అది సరిగా పనిచేయదు. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని సరిగా గ్రైండ్ చేయలేదన్నమాట అలా కూర్చునే వాళ్ళకి. ఇలా 8 గంటలు నేను కూర్చోవాలి, నా పని ఇంతే అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. వీకెండ్స్లో జిమ్లకి వెళ్ళండి, స్పోర్ట్స్ ఆడండి, స్విమ్మింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ఎవ్రీ డే 8 గంటలు నేను కూర్చోవాలి అనేవాళ్ళు డైలీ 1 గంట మీకోసం మీరు యోగాలు, మెడిటేషన్ కోసం జిమ్లకి వెళ్ళండి. మీ బాడీని కాపాడుకోండి. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. 8 గంటలు అలా కూర్చొని ఉండడం అనేది ఇది ఒక హెచ్చరిక. హై బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, గుండెపోటు వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, టైర్స్ వస్తాయి, సీట్లు పెరిగిపోతాయి, లావెక్కిపోతాం. దానివల్ల మన బాడీలో ఉన్న సిస్టమే ఖరాబ్ అయిపోతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మంచిగా పనిచేసుకోండి, కానీ తెలివిగా పనిచేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.